లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1961 సంవత్సరం మే 6వ తేదీన చేసిన ప్రసంగము. ఆదికాండము 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. అబ్రహాం ప్రదర్శించున్న గొప్ప విశ్వాసమును చూచి నేను సాధారణంగా ఆశ్చర్యపడతాను. దేవుడు పిలిచిన తరువాత ఆ విశ్వాసపు స్థాయికి ఎదగడానికి అబ్రహాము 50 సంవత్సరాలు తీసుకున్నాడు. ఒకడు విశ్వాసములో ఎదగవలనని కోరినట్లయితే అతడు విశ్వాసము ద్వారా చాలా మెట్లు ఎక్కవలసి ఉన్నాడు. విశ్వాసము ప్రారంభం అవ్వచ్చు కానీ అది ఎదుగుటకు సమయం తీసుకుంటుంది. అబ్రహాము తీసుకున్న మొదటి మెట్టు తన సొంత ప్రజలను మరియు వారి దేవుళ్లను విడిచిపెట్టుట. మార్పు చెందు సమయాన మనము తీసుకున్న మెట్టు మనకు ఒక పెద్ద మెట్టుగా కనిపించును. అది యవనస్తులకైతే బంధువులను, లోక సంబంధమైన వినోదములను విడిచిపెట్టుట అని అర్థం. అది ఒక గొప్ప మెట్టు. దేవుడు దాన్ని అట్లే చూచును. అయితే నీవు ఎల్లప్పుడూ నీ త్యాగాన్ని గురించి ఆలోచించినట్లయితే నీవు విశ్వాసంలో ఎన్నడూ ఎదగలేవు. నేను నా ఉద్యోగం విడిచిపెట్టి దేవునికి విధేయుడినై ఈ పరిచర్యకు వచ్చినప్పుడు నేను చేసిన దాన్ని గూర్చి ఆలోచించుచూ ఉండవద్దని దేవుడు నాతో చెప్పాడు. నేను భవిష్యత్తులో ఏమి చేయవలనో కనిపెట్టి ప్రార్థించి ఆలోచించవలసి ఉన్నాను. అబ్రహాము తన దేశమును, ప్రజలను విడిచిపెట్టిన తరువాత అనేకమైన ఇతర మెట్లు ఎక్కవలసి ఉన్నాడు. నిన్ను దీవించు వారిని దీవించెదను, నిన్ను శపించు వారిని శపించెదను అను వాగ్దానాన్ని దేవుడు ఆయనకిచ్చాడు. ఇది జరిగిన వెంటనే ఒక క్షామం వచ్చింది. దేవుని సంప్రదించకుండా ఐగుప్తుకు అబ్రహాం వెళ్ళాడు. ఆ పొరపాటు అనుభవ రాహిత్యం వలన జరిగింది. నీవు సమస్తమును విడిచిపెట్టి దేవుని వెంబడించినప్పుడు దేవుని పరిపూర్ణ చిత్తములో ఉండుటకు నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండవలసి ఉన్నావు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు. అతడు చేసిన దాన్ని గూర్చి ఆలోచించటం లేదు గాని ఇంకా చేయవలసిన దాన్ని చేయగోరుచున్నాడు. నీవట్లు చూచున్నావా? దేవుడు నీకు చాలా దీవెనలు ఇచ్చును. ఎందుకనగా ఆయన వెంబడించుటకు నీవు సమస్తమును విడిచిపెట్టావు. ఈ దీవెనలన్నీ కలిగి ఉన్నప్పటికీ అబ్రహాము ఐగుప్తునకు వెళ్ళుట ద్వారా ఒక అవమానకరమైన స్థితిలోనికి తన్ను తాను నడిపించుకున్నాడు. ఈ చెడ్డ పరిస్థితిలోనికి అబ్రహాము తను తాను తీసుకొని వచ్చాడు కానీ దేవుడు ఐగుప్తు రాజును శిక్షించి అతన్ని విడుదల చేశాడు. నీ ఆత్మీయ జీవితంలో తప్పు చేయటం ద్వారా ఇతరుల మీద ప్రభావం చూపగలవు. దేవుని నుండి నీవు పొందుకున్న విశ్వాస సంబంధమైన నీతి నిలుచున్నదై ఉన్నది. నీ శత్రువులు శిక్షించబడతారు. ఎవరైనా నీకు వ్యతిరేకంగా లేచినప్పుడు వారు బాధించబడకుండానట్లు ప్రార్థించు. ఒక దుష్టుని మరణమును బట్టి మనం ఆనందించకూడదు. మరి ఒక విషయంలో అబ్రహాము దేవుని చిత్తాన్ని పోగొట్టుకున్నాడు. అతడు ఐగుప్తు నుండి ఒక పనికత్తెను తెచ్చి తన భార్య అయిన శారా సలహా ప్రకారం ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఆ దినాల్లో అది తప్పుగా పరిగణించబడదు. అయితే అది దేవుని చిత్తం కాదు. అది ఇంటిలోనికి భేదాన్ని తెచ్చింది. అతడి ఈ పరిస్థితిని సరిచేయవలసి వచ్చింది. ఇప్పుడు శారా ఆ స్త్రీని, ఆమె కుమారుని పంపించి వేయమని బలవంతం చేయుచున్నది. ఈ విషయంలో తన భార్యకు విధేయత చూపమని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అది అతనికి కష్టమే గాని అతడు దేవునికి విధేయుడయ్యాడు. ఆ తరువాత గొప్ప దీవెన వచ్చింది. అబ్రహాం పొరపాట్లు చేశాడు. అయితే అతడు తప్పు చేశానని గ్రహించాడు. ఆ తప్పుల నుండి లాగబడుచుండగా అతడు దేవునికి విధేయుడయ్యాడు. అతని విశ్వాసము బలమైనదిగా పెరిగింది. మన పొరపాట్లను పరీక్షించుకునటం మంచిది. దేవుని చిత్తమును చేయుటలో తప్పిన విషయాల కొరకు నేను శ్రమపడుచున్నాను. ఒక విషయంలో మనము దేవుని చిత్తమును పోగొట్టుకున్నప్పుడు దాని పర్యవసానములు చాలా సంవత్సరములు మన వెంట వస్తాయి. తన కుమారుడైన ఇస్సాకును దేవునికి అర్పించుటకు ఇష్టము గలవానిగా అబ్రహాం విశ్వాసములో ఎదిగినాడు. మనము స్థిరముగా ఎదుగుచుండాలి. దేవుని పిలుపు అకస్మాత్తుగా రావచ్చు. మనం సిద్ధపడి ఉండాలి. నీ జీవితం ప్రమాదంలో ఉండు ఒక పనిని దేవుడు నీకు ఇవ్వచ్చు. నీవు నమ్మకముగా దేవుని వెంబడించినట్లయితే నీవు పొరపాట్లు చేసినప్పటికీ దేవుడు నిన్ను సరిచేసి విశ్వాసంలో నిన్ను ఉన్నతమైన వాటి కొరకై నడిపిస్తాడు. కొన్ని సమయాల్లో దేవుని ఆజ్ఞలకు నేను సిద్ధపడలేకపోయానని చెప్పుటకు చింతించున్నాను.
నీవెన్నడూ అట్లుండకూడదు. విశ్వాసములో ఎదుగుటకు ప్రతి అవకాశమును నీవు సద్వినియోగపరచుకోవాలి. అప్పుడు దేవుడు నీకు ఒక అద్భుతకరమైన శిక్షణ ఇస్తాడు. లోకమంతటికీ నీవు ఒక దీవెనగా ఉంటావని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. దేవుడు అతన్ని ఆ విధంగా చేశాడు.